హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. మోహాలి వేదికగా పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కట పోరులో 2 పరుగుల తేడాతో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. ఈ జట్టులో 20 ఏళ్ల నితీష్ రెడ్డి 37 బంతులలో 64 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. 4 4లు 5 సిక్సర్లతో కొట్టి వావంతించాడు. అరవై 4 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును ఆదుకున్నాడు. అర్ధ సెంచరీతో తన సత్తా చాటి పంజాబ్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచి శబాష్ అనిపించాడు. అంతేకాదు జట్టుకు విక్టరీని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ విషయంలో కీ రోల్ ప్లే చేసిన నితీష్ కుమార్ రెడ్డిపై SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. రెడ్డి ఆట తీరును పొగడతలతో ముంచెత్తాడు కమిన్స్. ఆంధ్ర ఆటగాడు తన ఆల్రౌండర్ ప్రదర్శనతో మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపించాడని అన్నాడు. నితీష్ రెడ్డి అద్భుతమైన ప్లేయర్ అన్నాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేయడమే కాక అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా 180 పరుగుల మార్కును అందుకున్నామని వెల్లడించారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ తో గెలుపులో కీలక భాగం పోషించాడని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ నిజంగా గొప్పగా సాగిందన్నారు. పంజాబ్ బంతితో సత్తా చాటి శుభారంభం చేసిందని, అయినా తమ జట్టు 182 పరుగులు సాధించగలిగిందన్నారు. పంజాబ్ కూడా ఎక్కడ తగ్గలేదని, టార్గెట్ కి ఆల్మోస్ట్ రీచ్ అయిందని చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్లు ఉండడం వల్లనే తమకు కలిసొచ్చిందన్నాడు. దానివల్ల బ్యాటింగ్ ఆర్డర్ లోతుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక పంజాబ్ జట్టు కొత్త బంతితో విజృంభించిందని వెల్లడించారు కమిన్స్. 150 నుంచి 160 పరుగులు సాధిస్తే 10 మ్యాచ్లలో 9 మ్యాచ్లను కాపాడుకోవడం అసాధ్యమేనని చెప్పాడు. అందుకే తమ జట్టు దూకుడుగా ఆడిందన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి 6 టీవీ.